హలో వచ్చేసారా? ఐ బీన్ వెయిటింగ్. రండి 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 దయచేయండి. రండి 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 దయచేయండి. ఫైనల్గా అసలు నేను హోమ్ టూర్ చేస్తాను అని ఎప్పుడు అనుకోలేదు, బట్ సిచ్యువేషన్ వచ్చేసింది కాబట్టి చేయాల్సిందే డిసైడ్ అయ్యి స్టార్ట్ చేస్తాను అనమాట. నాకెంతుంది, నాకెంత వచ్చిందో అందులో నేను ప్లాన్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పడు. మా పొలంలో టేకు మా ఊర్లో పొలంలో వేసిన టేకు చెట్లు వాటిని కట్ చేయించి, ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లి గారు. వెల్కమ్ టు నేహా నిలయం. బయట బోర్డు పెట్టుకోవాలి ఇది అర్జెంటుగా. పగిలిపోయింది, అసలు మామూలుగా లేదు. వచ్చేసారా? ఐ బీన్ వెయిటింగ్. రండి 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 దయచేయండి. ఫైనల్గా అసలు నేను హోమ్ టూర్ చేస్తాను అని ఎప్పుడు అనుకోలేదు, బట్ సిచ్యువేషన్ వచ్చేసింది కాబట్టి చేయాల్సిందే డిసైడ్ అయ్యి స్టార్ట్ చేస్తాను అనమాట. సో వెల్కమ్ టు నేహా నిలయం. బయట బోర్డు పెట్టుకోవాలి ఇది అర్జెంటుగా. పగిలిపోయింది, అసలు మామూలుగా లేదు. ఓకే, సో ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. యాజ్ మనం ఇక్కడ స్టార్ట్ చేసాం కాబట్టి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే 7 horses ఇస్ అ గ్రేట్ సైన్ అంటారు కదా, చాలా బిలీవ్ చేస్తూ ఉంటారు. అండ్ అది నా అసిస్టెంట్ అన్నం కంటే కూడా నా కొడుకు, నా తమ్ముడు అని చెప్పడం బెటర్. లిటరల్గా 9 years 10 years నుంచి మై ఓన్లీ అసిస్టెంట్ నాకు గిఫ్ట్ చేశారు, అక్క మీకు ఎప్పుడు బాగుండాలి అనేసి. సో స్టార్టింగ్లోనే అదే పెట్టేశాను అనమాట. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ సోఫా సెట్ నుంచి స్టార్ట్ చేస్తాం. దిస్ ఈజ్ రియలీ స్పెషల్. ఎందుకు అని అంటే దిస్ అ లాంగ్ స్టోరీ బిహైండ్ ఇట్. సో నేను లైఫ్లో ఏదైనా కూడా స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను అనమాట. ఎవరేమనుకుంటారు, మనకి ఇంతుందా అంతుందా అని అనుకోకుండా నాకెంతుంది, నాకెంత వచ్చిందో అందులో నేను ప్లాన్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పడు. సో మొన్నటి వరకు ఈ ఇల్లు తీసుకున్న తర్వాత కూడా 2 years వరకు వీఆర్ హ్యావింగ్ ఏదో చిన్న చైర్స్, నార్మల్ చైర్స్ ఉండే. నేను మనీ సేవ్ చేసుకొని నెమ్మదిగా ప్లాన్ చేసి చేపించుకున్న ఇది స్పెషల్గా ఈ టేక్ వుడ్ ఏంటి అంటే మా పొలంలో పెరిగిన టేకు చెట్లు. సో మా ఊర్లో పొలంలో వేసిన టేకు చెట్లు వాటిని కట్ చేయించి, సో నాన్నగారు చేపిస్తాను అని అంటే ఇట్స్ లైక్ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ ఇమోషనల్ అటాచ్మెంట్ ఉన్న ఫీలింగ్ అనమాట నాకు వీటితోటి. అందుకని స్ట్రాంగ్గా డిజైన్ చేయించుకొని నేను చేయించుకున్నాను. ఈ టేబుల్ కూడా అది మా పొలంలో టేకు. ఇది ఇంకా మంచం కూడా చూపిస్తాను నేను. సో దిస్ ఆర్ వెరీ స్పెషల్ అనమాట నాకు. అండ్ అగైన్ కమింగ్ టు దిస్ ఏరియా, నా లిస్ట్లో ఇంకా నా బడ్జెట్లోకి టీవీ ఇంకా రాలేదు. సో ఇంకా చిన్న టీవీ పెట్టుకొని ఉన్నాను నేను. మళ్ళీ బడ్జెట్లో నెక్స్ట్ ప్లాన్లో అది వస్తుంది. బట్ ఈ డిజైనింగ్ కూడా బేసిక్ నుంచి నాదే డిజైనింగ్. స్టార్టింగ్లో నాకు డిజైనర్ ఇచ్చిందేమో, లేదు ఇలా కాదు ఒక స్టెప్స్ అది ఇది అని చాలా వెరైటీలు చెప్తూ ఉంటారు కదా వాళ్ళు. బట్ నేనైతే లేదు బాబు, ఇలాగ ఇదిగో ఇక్కడ ఒక జెడ్, ఇది ఒక లైను, ఇక్కడ టీవీ పెట్టుకుంటా అని నేను లిటరల్గా బొమ్మ పెన్సిల్తో వేసి చూపించాను తెలుసా వాళ్ళకి. సో దే సెడ్ మేడం బాగోదు, అలా వద్దు, మీరు నా మాట వినండి, ఇట్ వోంట్ బీ నైస్ ఇన్ దాట్ డిజైన్, మేము చాలా చేసాం కదంటే పర్లేదు, నా ఇల్లు రోజు నేనే చూసుకుంటా, అది అలా ఉన్నా పర్లేదు, ఐ వాంట్ ఇట్ లైక్ దిస్ అని నేను చేయించుకున్నా. అంత కచ్చ మీద చేయించుకున్నా తెలుసా. సో ఈ డిజైనింగ్ ప్లాన్ నా డెసిషన్. అండ్ మధ్యలో ఈ లైన్స్ డెసిషన్ కూడా నాదే.
ఎన్నో సినిమాల్లో మనం చూసుంటాం కదా, పెద్ద పెద్ద సినిమాల్లో పెద్ద పెద్ద ఇల్లులు ఉండి వాళ్ళకి మధ్యలో ఇలాగా ఏలాడి తీసేసి లేకపోతే ఏదైనా డిజైను ఇదా గ్లాసులతోటి ఏదో పెట్టుకొని ఉంటూ ఉంటారు. సో సినిమాల ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా హైగా ఉంటుంది కాబట్టి నాకు మా ఇంట్లో అలాంటిది ఉండాలి అనేది నేను అందుకే ఇది పెట్టించుకున్నా. మా అమ్మ అడిగింది, వసే నా మాట ఇనవే, డైనింగ్ పెద్దగా ప్లేస్ వస్తుంది, ఇక్కడ ఏదైనా గ్లాస్ షెల్ఫ్లు చేసుకుందాం అంటే, నీకు కావాలంటే షెల్ఫ్లు నేను అక్కడ ఇస్తాను, నువ్వు చేసుకో, కానీ నాకు ఇక్కడ ఇలాగే కావాలి అని కూర్చున్నా. బికాజ్ సినిమాల్లో అలా ఉంటుంది కదా చూసి అని. అండ్ సినిమాల ఇన్ఫ్లుయెన్స్ అంటున్నాను కదా, ఈ షాండ్లియర్ కూడా సేమ్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. పెద్ద ఇళ్ళల్లో మీరు చూసుంటారు మధ్యలోంచి ఇలా షాండ్లియర్స్ ఏలాడుతూ ఉంటాయి కదా. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ ఎ షాండ్లియర్ ఇన్ మై హౌస్, యూనో లైక్ నా ఇంట్లో షాండ్లియర్ ఉంది తెలుసా అని చెప్పుకునే ఒక అలా ఉండాలని కోరిక ఉండే. బట్ ఇది బుజ్జి షాండ్లియర్, ఐ నో ఇట్స్ వెరీ స్మాల్ చుట్కీ థింగ్, అసలు దాని షాండ్లియర్ అని అనొచ్చో లేదో కూడా నాకు తెలీదు. బట్ ఇట్స్ లైక్ నాకు ఇష్టం, నాకు కావాలి ప్లీజ్ అని అంటే అమ్మ లేదంటే అది ఒప్పుకున్నారు. సో దాట్ ఈస్ దట్ స్టోరీ. ఐ ఎమ్ కైండ్ ఆఫ్ చిన్నదైనా కూడా ఒక ప్రౌడ్ ఫీలింగ్, ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తుంటుంది నాకు అది చూసుకున్నప్పుడల్లా. అనుకుంటుంటే ఓకే ఓకే నేహా గుడ్ జాబ్, వెరీ గుడ్, బాగా చేసావు అనేది. అండ్ యా, మా అమ్మకి చెట్లు ఇవన్నీ చాలా చాలా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పిచ్చి. మీకు ఆల్రెడీ కనిపించే ఉంటుంది, ఇక్కడ ఇంట్లో అంతా అవి కనిపిస్తూనే ఉంటాయి. సో దిస్ వాజ్ అవర్ ప్లాన్ అన్నమాట. మనీ ప్లాంట్ దీన్ని ఇలా పెంచి ఐ వాంట్ కంటిన్యూ ఇట్, దాన్ని ఇంకొక లైన్ తీసుకొచ్చి ఇలాగ ఏలాడి తీయాలి అని. ఇట్స్ గోనా టేక్ లాట్ ఆఫ్ టైం అఫ్ కోర్స్, కొంచెం చాలా కాలం పట్టొచ్చు, బట్ స్టార్ట్ చేసాం. మేము స్టార్ట్ చేసినప్పుడు లిటరల్గా ఈ చెట్టు ఇక్కడ ఈ లెవెల్ ఉన్నప్పుడు తీసుకొచ్చాం, లిటరల్గా ఈ లెవెల్ ఉన్నప్పుడు తెచ్చాం, ఇక్కడ నుంచి ఇంత పెరిగింది. వెల్కమ్ టు మై డైనింగ్ హాల్. ఫర్ షూర్ ఈ వీడియో చూసిన తర్వాత మా మమ్మీ మాత్రం ఏంటి మన పరువు తీయడానికి చేసావా, నీ యూట్యూబ్ కోసం చేసావా అని అనబోతుంది. బికాస్ దిస్ ఇస్ లైక్ సచ్ అన్ ఓల్డ్ డైనింగ్ టేబుల్ ఇది. యాజ్ ఐ సెడ్, నేను అన్నాను కదా, నాకు ఇంట్లో నేను ఏమి చేసినా చేయించుకున్నా నా బడ్జెట్ ప్రకారం, నా సేవింగ్స్ ప్రకారం నేను ఒకదాని తర్వాత ఒకటి షెడ్యూల్ చేసుకుంటూ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాను. సో నా లిస్ట్లో ఫస్ట్ సోఫా సెట్, తర్వాత బెడ్, తర్వాత డైనింగ్ ఉండే అనమాట. సో సోఫా సెట్ అయితే హ్యాపీగా గ్రాండ్గా నచ్చినట్టు చేంజ్ చేసుకున్నా. అండ్ బెడ్ కూడా మీకు చూపిస్తాను. లిటరల్గా మా రిలేటివ్స్ అందరు దాన్ని చూసి ఏంటి చంద్రముఖి బెడ్ ఇది అని అన్నారు, ఎందుకో చెప్తా. అండ్ నెక్స్ట్ ఇంకా డైనింగ్ టేబుల్ అంతా ఇంకా వెనకాల వేయలే, అకౌంట్ కొంచెం ఖాళీ అయిపోయాయి తర్వాత మధ్యలో ఖర్చులు వచ్చి. సో నెక్స్ట్ తర్వాత డైనింగ్ టేబుల్ తీసుకుంటా. సో డైనింగ్ టేబుల్ అండ్ ఆల్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు దిస్ గ్రాసరీ ఐటమ్స్ అండ్ చిన్నవి అన్ని స్టోరేజ్ ఐటమ్స్ అండ్ ఆల్. యా, ఆల్రెడీ చూస్తున్నారు కదా ఇక్కడ గ్లాస్ ఐటమ్స్. మా అమ్మకి ఒక నెక్స్ట్ లెవెల్ పిచ్చి ఉంటుందన్నమాట. సో మా అమ్మకి ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటే వాళ్ళందరికీ చాలా క్లారిటీ ఉంటుంది, గ్లాస్ ఐటమ్ ఏది ఇచ్చినా వాణి హ్యాపీ ఫీల్ అవుతుంది అనేసి. సో షీ లవ్స్ సచ్ థింగ్స్. సో అందుకే అవన్నీ కలెక్షన్ ఇక్కడ పెడుతూ ఉంటుంది. అండ్ యా, ఇదేదో బయటే ఉంది, మొన్నప్పుడు ఎప్పుడో నా IPL చేసేటప్పుడు నా మీద చేసినటువంటి స్పెషల్ ఆర్టికల్ మన తెలంగాణ ఛానల్లో పేపర్ వాళ్ళు చేశారు. నాటి జిమ్నాస్టిక్స్, నేటి IPL క్రికెట్ ప్రెజెంటర్, మెమరీస్. సో ఇలాంటివి అన్నీ ఏంటంటే కొంచెం ఇలా లామినేషన్ చేసి పెట్టేసిందమ్మా. కమింగ్ టు ద పాయింట్స్, లాట్ ఆఫ్ సీక్రెట్స్ బయటపడిపోతున్నాయి నాకు సంబంధించి. నేను ఇది నా ఫ్రెండ్స్ తోటి డార్జిలింగ్ వెళ్ళినప్పుడు ఫోటో. దేవుడా, ఎవరిది? నేహానే. నాలాగా అస్సలు కాదు. ఓ మై గాడ్, ఓకే, ఇట్స్ లుక్ ఫనీ. అండ్ ఇది నేను రిషికేష్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఏంటి 3 నదుల కలయిక ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. సో మన పెద్దవాళ్ళని తలుచుకొని వాళ్ళకి అలాగా పువ్వులు వదిలేస్తే వాళ్ళకి ఆత్మశాంతి జరుగుతుంది, మంచి జరుగుతుంది అని అంటే అక్కడ నేను స్పెషల్ పూజలు చేయించి అన్నీ ఇది చేశాను. ఆ ఫొటోస్. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎవర్ ఫోటోషూట్ ఆఫ్ మై హోల్ లైఫ్. నా లైఫ్లోనే ఫస్ట్ ఫోటోషూట్. ఐ థింక్ నా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఆర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా. ఇది ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. యా, ఫోటో స్టూడియోకి వెళ్ళి మాట్లాడుకొని ఫోటో దిగి వచ్చాను నేను. ఇది దీని వెనకాల ఏదో ఉంది. దిస్ బుడ్డి పింక్ పట్టులంగా పట్టు జాకెట్ పిలకలు, దాట్స్ మీ. మా అమ్మ ఎందుకు ఇక్కడ పెట్టిందో నాకు తెలీదు. సో దిస్ ఈజ్ మీ. అండ్ ఇది నా ఫస్ట్ ఎవర్ ప్రొఫెషనల్ ఫోటోషూట్. లైక్ ఒక ఫోటోగ్రాఫర్కి పే చేసుకొని నేను
ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్కి చాలా పాపులర్ ఫోటోగ్రాఫర్తో నేను అప్పుడు టైఅప్ అవ్వి మనం పే చేసి నేను అంటే యాంకరింగ్కి కానీ యాక్చువల్గా మూవీస్కి ట్రై చేయడానికి ఫస్ట్ వచ్చాను నేను ఇండస్ట్రీకి. సో మూవీస్కి నేను డైరెక్టర్స్కి ప్రొడక్షన్ హౌసెస్కి పంపించాలి కదా. సో అలా అప్పుడు దిగినటువంటి ఫోటోషూట్ మై గాడ్ ఐమ్ లైక్ అమేజింగ్. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. నాకు మగ్స్ కలెక్షన్ మ్యాడ్నెస్ ఉంది. ఇది ఇప్పటివరకు ఎవరికీ తెలీదు. సో డిఫరెంట్ వెరైటీల మగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. మళ్ళీ దాన్ని వాడను అలాగా ప్లేస్ చేసేస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడ మోర్ ఉన్నాయి, నేను చూపిస్తా. రీసెంట్గా ఇది నాకు రేడియో మిర్చి వాళ్ళు ఇచ్చారు. కొన్ని పైన పెట్టేసి ఉన్నాయి, ఇదిగో. సో బిల్డర్ ఎట్ వర్క్ ఇలాంటి మగ్స్ డిఫరెంట్ వెరైటీ మగ్స్ అన్నీ ఉంటాయి నా దగ్గర. ఇది ఒక మగ్. అండ్ ఇదేమో ఐఎమ్ లక్కీ, ఐఎమ్ బ్లెస్డ్ విత్ సచ్ అమేజింగ్ ఫ్యాన్స్. సో నా ఫ్యాన్స్ నాకు ఆ కప్పులంటే ఈ మగ్గులంటే పిచ్చని తెలుసుకొని ఇచ్చాడు. హీఈస్ ద మోస్ట్ యంగెస్ట్ ఫ్యాన్ దట్ ఐ హ్యావ్. మా మ్యూజిక్ షోలో నన్ను చూస్తూ అత్త అని పిలవడం మొదలుపెట్టాడు. నేను వాడికి చెప్పింది లేదు. సో నా లైఫ్కి కాల్ చేసి కూడా అత్తగారు అని మాట్లాడతాడు ఈ బుడ్డోడు. దిస్ షెల్ఫ్ ఈజ్ వెరీ స్పెషల్ సెల్ఫ్. This shelf is very special shelf for me. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు ఇచ్చినటువంటి షీల్డ్స్ కానీ, నాకు వచ్చినటువంటి అప్రిసియేషన్స్ కానీ, నేను గెలుచుకున్నవి కానీ అన్ని షీల్డ్స్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నుంచి ఉన్నవి ఉన్నాయి. సో అన్నీ కాదు, కొన్ని వెరీ స్పెషల్, అన్నీ స్పెషల్. ఆఫ్కోర్స్ నేను అలా చెప్పలేకపోతున్నా, ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. బట్ దిస్ ఇస్ అన్నిటికంటే మోర్ స్పెషల్. ఇది సై షోలో నేను చేసినప్పుడు రాఘవేందర్ రావు గారు నాకు ఇచ్చినటువంటి షీల్డ్ అండ్ ఫుల్ సెట్ ఇచ్చారనమాట. అప్పటి నుంచి ఎనీ టైం రాఘవేంద్ర రావు గారు నన్ను కనిపిస్తే నేహా, డార్లింగ్ నేహా అని పిలుస్తారు నన్ను. జిమ్నాస్టిక్స్ నేహా అని పిలుస్తుంటారు. ఇప్పుడు ఫోన్ చేసి గుర్తుపట్టకపోతే కూడా నేను సార్ మీ డార్లింగ్ని అనగానే ఓ నేహా ఎలా ఉన్నావమ్మా అంటారు. అంత గెలుచుకోగలిగాను, అంత లైఫ్లో సంపాదించుకోగలిగాను. దట్స్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ మీ. అండ్ దీని వెనకాల ఇంకొకటి, మమ్మీ తర్వాత అదుర్కోసారి, ఇదే స్టార్ మహిళ విన్నర్. స్టార్ మహిళ షో అప్పట్లో టీవీలో వస్తుంటే ఎన్ని సీజన్స్ అండ్ ఆల్ చిన్నప్పటి నుంచి వీ యూస్ టు వాచ్. ప్రతి ఎపిసోడ్ చూసేవాళ్ళం. ఇందులో మా అమ్మ పెద్ద ఇట్లా పిచ్చి వీరాభిమానం అనమాట ఇటువంటి గేమ్ షోస్ అండ్ ఆల్కి. సో అబ్బా నా కూతురు కూడా ఎప్పుడైనా వెళ్తే బాగుండు అనే అందరి మామ్స్కి ఉన్నట్టుగానే డ్రీమ్ ఉంది. సో నేను వెళ్ళి ఆ షోకి నేను గెలుచుకొని వచ్చాను. ఇప్పటికీ కూడా గుర్తు చేసుకొని అనుకుంటూ ఉంటాను తెలుసా, అరే మనం అప్పట్లో ఆ షోలు చూసేవాళ్ళమే, నా కూతురు ఆ షోకి వెళ్ళి గెలిచి వచ్చింది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అని చిన్నవి ఎప్పుడు మా ఇంట్లో అప్రిషియేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ గిఫ్ట్. అండ్ నేను మహారాణి సెకండ్ ప్లేస్ వచ్చింది. ఇందులో వెనకాల మంచులక్ష్మి యొక్క ఫోటో కనిపిస్తుంది కదా. సో మహారాణిలో రన్నర్ అప్ నేను, అది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ ఇండస్ట్రీలో నాకు వచ్చినవి అవే అన్నమాట. అండ్ క్రికెట్కి వచ్చినవి, ఆల్ దట్. దిస్ ఈస్ వెరీ స్పెషల్. సో గెటింగ్ ఆన్ టు ద టాప్, ఎక్కాల్సిందే. ఇది తీసి చూపించాలని నా బాధ. మా తమ్ముడు నేను చిన్నప్పుడు రక్షాబంధన్ అప్పుడు మా ఊరిలో మా ఇంటి ముందు ఆ చెట్టు అంటే మాకు ఇప్పటికీ గుర్తుంటుంది తెలుసా, ఎన్ని పూలు పూచేవో. మా పక్కన అత్త వాళ్ళు పెద్దమ్మ వాళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు అనమాట, అది పూలు తీసుకొని వెళ్ళేవాళ్ళు. సో దిస్ ఇస్ మై ఫేవరెట్ పిక్చర్ విత్ మై బ్రదర్. ఎంతో ముద్దుకుంటాడు మా తమ్ముడు ఇందులో. ఏదైనా డైనింగ్ టేబుల్, మా డైనింగ్ టేబులే కాదు, ఎవరింటికి వాళ్ళ ఇంటికి వెళ్ళినా అక్కడ డైనింగ్ టేబుల్ కుర్చీలు ఇలా బయటకు వచ్చి ఉన్నాయంటే నేను ఎందుకో తెలియదు చూడలేను తెలుసా. ఐ హ్యావ్ టు పుట్ దెమ్ ఇన్సైడ్. అవి ఇలా సెట్ లాగానే ఉండాలి. నేను ఇంట్లో కూడా ఎంత క్రాంకీగా ఉన్నా, ఏదేమవుతున్నా, కుర్చీలు గినికి ఇలా ఉన్నాయంటే సీరియస్గా నడుచుకుంటూ వెళ్ళిపోయి కూడా ఏంటో అసలు అన్ని ఇంట్లో పనులన్నీ నేనే చేయాలి, చేసింది డైనింగ్ టేబుల్లో కుర్చీ పెట్టిందే. బట్ నాకు ఇది ఒక ఓసిడి, ఎవరికి తెలీదు. సో నేను కొంచెం భక్తి ఎక్కువనే మా ఇంట్లో. బట్ కాకపోతే నేను ఎవ్రీ మండే ఐ మేక్ షూర్ ఐ డూ, తప్పకుండా స్నానం చేసి వచ్చి దండం పెట్టుకొని. అండ్ నేను శివకోటి రాస్తానన్నమాట. సో అంటే ఎప్పుడు కుదిరినా అప్పుడు రాస్తూ ఉంటా. బట్ ఐ మేక్ షూర్ ఎవ్రీ మండే ఫర్ షూర్ కూర్చొని కంపల్సరీ రాస్తాను. అన్నీ అయిపోయాయి, అయ్యో తడిచిపోయింది. సో అది
అండ్ ఎస్ నెక్స్ట్ లెట్స్ గెట్ ఇన్ టు బాల్కనీ. సో బాల్కనీ బేసిక్గా మళ్ళీ మా మమ్మీ డాడీ కష్టార్జితమే, నాదంతేమీ లేదు. నాదంతా ఇది ఇక్కడేదో సెటప్ మార్చింది మా అమ్మ. సో డాడీ బేసిక్గా అగ్రికల్చర్, వ్యవసాయం చేస్తారు. ఇప్పటికీ నాన్నగారిది మెయిన్ సోర్స్ అగ్రికల్చరే కాబట్టి ఇక్కడ కూడా చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉన్నప్పుడెల్లా కూడాను చాలా ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు మమ్మీ వాళ్ళు. సో ఈ మధ్య కొంచెం ట్రావెలింగ్ అటు ఇటు ఎక్కువ అవ్వడం వల్ల కేర్ తీసుకోలేదు, కొన్ని చెట్లను తీసేసాము. బట్ అదర్వైజ్ ఇంకా చెట్లు చాలా ఉండేవి ఇవి మొత్తం. అండ్ ఈ మధ్య ఇప్పుడు నేను ఇక్కడ షూటింగ్లో చేస్తున్నాను అనేసేసి ఇవన్నీ వీటిని అంటారు కుండీలు ఉంటారు కదా, ఇవన్నీ నేను కొనుక్కరావడం జరిగింది. కానీ ఇంతకు ముందైతే మమ్మీ వాళ్ళు ఆ ఓల్డ్ ప్లాస్టిక్ బకెట్లు, మిగిలిపోయిన బకెట్లు, లేకపోతే పెయింట్ బకెట్లు ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని పెట్టి ఇలాగ పెయింటింగ్ వేసేవాళ్ళు. ఎందుకే ఇలా చేస్తున్నారు అని అంటే దెన్ దే సెడ్ ఇట్స్ నథింగ్ బట్ రీసైక్లింగ్. వాటిని ఎందుకు ప్లాస్టిక్వి పడేస్తే మళ్ళీ వేస్ట్ కదా, సో మేము వాటిని పెయింట్ వేసుకొని మేము రీసైకిల్ చేస్తాం. ఇదిగో ఇది పెయింట్ డబ్బాలవే, అవి పెయింట్ డబ్బానే. వీటన్నిటి పైనుంచి ఇదిగో పెయింట్ వేసింది, కవరింగ్ ఇచ్చింది మా అమ్మ. పెయింట్ వచ్చేస్తుంది. అమ్మ సారీ, బట్ దట్స్ అ రియలీ నైస్ థింగ్ రైట్. గుడ్ అమ్మ, యువర్ ఇన్స్పైరింగ్, యువర్ ఇన్స్పిరేషనల్. సో ఇలాంటివి చేసేదనమాట. బేసిక్గా నేను నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏవైనా చేసినా, నా రీల్స్ అన్నీ ఎక్కువగా మీరు చూసేది ఇక్కడ నుంచి, డాన్స్లన్నీ మావి ఇక్కడే అవుతూ ఉంటాయి. ఈ మధ్య రీల్స్ చేయట్లేదు, నేనేం చేస్తున్నానని ఇక కూలర్ తీసుకొచ్చి అడ్డం పెట్టినట్టుంది. బట్ అదర్వైజ్ దిస్ ఈజ్ మై ఇన్స్టాగ్రామ్ రీల్స్ ప్లేస్. ఐ విల్ హ్యావ్ దిస్ నైస్ వ్యూ. ఇలాగ లుక్ ఓకే. సో అండ్ నేను మా తమ్ముడు ఈవినింగ్స్ ఫర్ షూర్ విల్ సిట్ ఫర్ సమ్ టైమ్ అండ్ ముచ్చట్లు పెడుతూ ఉంటాము. సో కాఫీ పెట్టుకొని అండ్ ఆల్. ఇది కూడా ఈ సెటప్ కూడా చూడండి. ఇంట్లో పాత టైర్స్ ఉంటాయి కదా, మళ్ళీ అవి వాటిని ఏమీ చేయలేము, వేస్ట్ ఆఫ్ స్పేస్. సో తమ్ముడి ఐడియా, పాత టైర్స్ని ఇలాగ వేసేసి పైనుంచి ఇంకో పాతవి కర్టన్స్, బెడ్షీట్స్ యూస్ చేయనివన్నీ చినిగిపోయినాయి, ఖరాబ్ అయిపోయినాయి ఉంటాయి కదా. సో నేను తమ్ముడు ఇక్కడే కూర్చొని మమ్మీ నేను అయినా ముచ్చట్లు పెట్టుకునేటప్పుడు మంచి కాఫీ తాగుకుంటూ, యూజువల్గా మేము చిల్ అయ్యే ప్లేస్ ఇది. ఇట్ హ్యాపెన్స్ అట్లీస్ట్ వారంలో ఒక 2-3 రోజులన్నా ఫర్ షూర్ కూర్చొని మాట్లాడుతాం. లైఫ్లో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏమవ్వింది, ఎక్కడ బాధపడ్డాను, ఏంటి ఎర్నింగ్, ఫైనాన్షియల్ మన సిచ్యువేషన్స్ ఏంటి, ఫ్యామిలీలో ఏం ఇష్యూస్ అవుతున్నవి. ఫర్ షూర్ మేము ఫ్యామిలీలో అంతా ట్రాన్స్పరెంట్ పెడతాం, ఏదైనా చాలా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి. సో దిస్ ఈజ్ ఆర్ ప్రాబబ్లీ దట్ స్పాట్ అన్నమాట. అండ్ ఎస్ నౌ మన కిచెన్లోకి వెళ్ళబోయే ముందు మధ్యలో ఇది ఉంది కదా, దీని గురించి మాట్లాడడం ఎందుకు లేదు, కొన్ని సంవత్సరాలుగా ఇది ఇలాగే ఉందన్నమాట. అండ్ అఫ్కోర్స్ యాజ్ ఐ సెడ్, నాకు లైఫ్లో నేను ప్రతిదీ ఒకటి స్టెప్ బై స్టెప్ నా బడ్జెట్ ప్రకారం ప్లాన్ చేసుకుంటూ వెళ్తాను అని. సో ముందు ఇంపార్టెంట్వి అయిపోయాయి. సో నా లిస్ట్లో ఉన్నది నెక్స్ట్ ఫ్రిడ్జ్ కొనాలి. అది కూడా మా అమ్మ ఎప్పటి నుంచో అడుగుతుంది. ఏంటి తెలుసా, ఇలాగ డబుల్ డోర్స్ ఉంటాయి కదా, అలా డబుల్ డోర్స్ కావాలని. సో ఇదైతే ఓపెన్ చేయడం ఎందుకులేండి, కొంచెం జాతకాలు బయటపడతాయి. ఓకే, బట్ దీని గురించి మాట్లాడతాం. నేను సోలో ట్రావెలింగ్ స్టార్ట్ చేశానని మీకు కూడా తెలుసు కదా. సో ఈ రిషికేష్ ఆల్రెడీ నా దాంట్లో వీడియోస్ చూసే ఉంటారు. సో నేను దానికి ముందు ఈవెన్ నేను ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ కూడా చేశాను. కానీ నేను ఏదైతే సోలో ట్రావెలింగ్ అని మొదలు పెట్టానో అవే ఇక్కడ పెట్టాలి అనేసి స్టార్ట్ చేశా. ఇది రిషికేష్, ఇది శ్రీనగర్, ఇది లదాఖ్, ఇది మనాలి, ఇది అనే మళ్ళీ లదాఖ్, మనాలి అటు సైడ్ సర్కిల్కి రిలేటెడ్వే నా సోలో ట్రిప్వి ఇక్కడ స్టార్ట్ చేశా. సో నెక్స్ట్ ఇవన్నీ ఇలాగా ఫిల్ అయిపోవాలని, ఇలా మొత్తం ఫిల్ అయిపోవాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఓకే, నా నెక్స్ట్ మూవ్ టు మా అమ్మ సామ్రాజ్యం, టు మైన్. హాయ్ మామీ. నా సామ్రాజ్యంలోకి నువ్వు వచ్చావేంటి? అంటే కెమెరా ఉంది కదమ్మా, రాక తప్పలేదు, హోమ్ టూర్ కదా. ఓకే గుడ్. సో దిస్ జెన్యూన్గా చెప్తున్నా, నాట్ బికాస్ ఆఫ్ కెమెరా స్టఫ్ అండ్ ఆల్ అని. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు నన్ను అసలు వంటింట్లోకి రానిలేదు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను జిమ్నాస్టిక్స్ నేషనల్ క్యాంప్స్లోనే ఉండేదాన్ని. పొద్దున్నే వచ్చి జిమ్నాస్టిక్స్ చేసి వచ్చి టైర్డ్ అయి పడుకునేదాన్ని, మళ్ళీ సాయంత్రం 3-4 లేసి వెళ్ళేదాన్ని. కాబట్టి మా ఇంట్లో ఉప్పు పప్పు ఎక్కడున్నాయి కూడా నాకు జెన్యూన్గా తెలీదు. బట్ అఫ్ కోర్స్ మై మామ్ ఈజ్ సచ్ ఎ స్వీట్ హార్ట్, చాలా నీట్గా పెట్టుకుంటూ ఉంటుంది వంటింట్లో, కాబట్టి అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇంకొకటి ఐ టెల్ యూ, ఓకే ఇవేం తీయట్లేదు ఇవన్నీ. అండ్ ఇవన్నీ కూడా నేను డిజైన్ చేయించుకున్నవే. ఇక్కడ ఈ గ్రానైట్తో సహా
ఇక్కడ ఈ గ్రానైట్తో సహా ఈ వైట్ కలర్తో సహా ఈ హ్యాండిల్తో సహా అన్నీ కూడా నా సెలెక్షనే అనమాట. ప్రతి దానికి నేను స్టోర్కి వెళ్ళి కూర్చొని షీట్స్ సెలెక్ట్ చేసుకొని దానికి మ్యాచింగ్వి పెట్టుకొని నేను అంత దగ్గరుండి సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నాను. సో అంత ఇష్టంగా సెలెక్ట్ చేసుకున్నవి ఇవన్నీ కూడాను. అండ్ దీని గురించి స్పెషల్గా మాట్లాడాలి. ఈ కుండీలు మీ ఇళ్లల్లో కూడా ఉంటాయే, ఇవేంటి కుల్ఫీ కప్పులు. కుల్ఫీ ఐస్ క్రీమ్ తిన్న తర్వాత కప్పు ఉంటుంది చూసారా, ఆ కుల్ఫీ కప్పులు అనమాట. అది ఎప్పుడు కూడా మన అమ్మల గురించి వీ ఆల్ హ్యావ్ దిస్ ఇన్ అవర్ మామ్స్ అండ్ ఇన్ అవర్ హౌసెస్ కదా, వాటిని పడే బుద్ధి కాదు వాళ్ళకి. మా అమ్మ ఏమంటే నేను దానికి పెయింటింగ్ వేస్తానే, నేను దాన్ని ఏమైనా డిజైన్గా చేసి పెట్టుకుంటానే అనిద్ది. ఆ పెయింటింగ్ కాదు, డిజైన్ కాదు, ఏమవ్వదు కానీ బట్ మై మామ్ మేక్ షూర్ ఇగో ఇలాగ మనీ ప్లాంట్స్ అంటే బాగా ఇష్టం కదా, అందుకే అన్నీ ఇలా పెట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఐ లవ్ దిస్ పార్ట్ ఆఫ్ హర్. 4 ఇండక్షన్ స్టవ్ మా ఇంట్లో చాలా మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే అమ్మ ఫుల్ వంటలు వండుతుంది. అండ్ లిటరల్గా మా ఇల్లు ఎలా ఉంటుంది అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఇది అంటారు కదా నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేసి. సో ఎప్పుడు మాకు రిలేటివ్స్ ఆర్ సమ్ అదే వాకిన్ ఉంటూనే ఉంటుందన్నమాట. సో కాన్స్టెంట్గా మా ఇంట్లో వంటలు నడుస్తూనే ఉంటాయి. అండ్ అందుకనే కంపల్సరీ 4. అండ్ ఎస్ దీస్ ఆర్ మై రీసెంట్ ఫేవరెట్. అగైన్ నేను చెప్పాక నాకు కప్పులు పిచ్చి ఉంటుంది అని. సో నా కప్పుల కలెక్షన్ ఇది. అండ్ నా పిచ్చికి తగ్గట్టుగా ఇది బ్రదర్ వీఆర్ గ్రేట్ పాల్స్, సో లైక్ గ్రేట్ ఫ్రెండ్స్ అనేది నా రక్షాబంధన్కి నేను మా తమ్ముడికి ఇచ్చినటువంటి గిఫ్ట్ అనమాట. నేను రాఖీ కట్టి, ఇప్పుడు కాదు లైక్ ప్రాబబ్లీ ఇంటర్ ఆ టైంలో అనుకుంటా, ఇది నేను రాఖీ కట్టి నేను వాడికి గిఫ్ట్ ఇచ్చాను. నేను పెద్దదాన్ని కదా, సో మా తమ్ముడి దగ్గర నుంచి నేను గిఫ్ట్స్ ఎక్స్పెక్ట్ చేయను. నేనే రాఖీ కట్టి నేనే గిఫ్ట్ ఇస్తుంటా. బట్ లేదు, ఈ మధ్య పెద్దోడు అయిపోయాడు, వాడు గిఫ్ట్ ఇస్తున్నాడు ఆఫ్ కోర్స్. ఓకే, ఇది సంగతి. ఇది ఈ ఎలక్ట్రిక్ కుక్కర్ గురించి మాట్లాడాలి. నేహ ఏం మాట్లాడుతున్నా, ఎవడైనా కుక్కర్ గురించి మాట్లాడతారని మీరు అనుకోవచ్చు. బట్ నాకు వంట చేయడం మినిమం కూడా రాదు. అండ్ నౌ ఐఎమ్ పుట్టింగ్ ఎఫర్ట్స్ నేర్చుకోవడానికి. సో నేను ఐపీఎల్కి వెళ్ళినప్పుడు తెలుసు కదా, లైక్ లిటరల్గా 30 days 40 days అవే ఫ్రమ్ హోమ్. లిటరల్గా హోటల్లోనే ఫుడ్ తినాలి అని అంటే అస్సలు అవ్వేది కాదు. నేను సిక్ అయిపోయేదాన్ని. ఆ హోటల్ ఫుడ్ ఎన్ని రోజులని తింటాము అసలు, మనం రుచి కావాలి, మనకి వెరైటీలు కావాలి. సో అందుకే నేను బ్రౌన్ రైస్ తీసుకెళ్లేదాన్ని. లేక మమ్మీ నాకు ఇలాగ కర్రీస్ ఏంటంటే పచ్చళ్ళు లాగా చేసి ఇచ్చేది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 30 days 40 days ఉండే కర్రీస్ ఉంటాయి కదా, అంటే ఒక మా అమ్మ ఎలా చేస్తుందో దాని గురించి స్పెషల్గా ఐ రియలీ వాంట్ టు టెల్ యూ దిస్ వెరైటీ. ఒక మటన్ కర్రీ చేస్తుంది అబ్బా మా అమ్మ, అమేజింగ్ కీమా కర్రీ. నేను అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని 45 days వరకు కూడా సూపర్గా ఉంటుంది. సో ఆ కర్రీ 45 days అయినా కూడా ఖరాబ్ అవ్వలేదు. అంటే నేనైతే 40 days వాడా, జెన్యున్గా చెప్తున్నా. 40 days వరకు దాన్ని కొంచెం తీసుకొని రైస్ కుక్ చేసుకునేటప్పుడు ఒక బౌల్లో పెట్టుకొని అందులో పెట్టేదాన్ని. లాస్ట్ 2 minutes ఉన్నప్పుడు వామ్ అయ్యేది. ఈ కర్రీ తినేదాన్ని తెలుసా. లిటరల్గా ఐపీఎల్లో ఉన్నప్పుడు అంత 5-star హోటల్స్లో ఉండి కుక్కర్ తీసుకెళ్ళి కుక్కర్ పెట్టుకొని వండుకొని తినేదాన్ని నేను. అండ్ దిస్ ఈజ్ అగైన్ అఫ్ కోర్స్ వాష్ చేసుకోవడానికి ఆర్ ఎనీథింగ్ అట్ సైడ్ యూస్ చేస్తుంది. సో నెక్స్ట్ పదండి బెడ్రూమ్స్ చూపిస్తా. సో మమ్మీ వాళ్ళ బెడ్రూమ్ కానీ నాది కానీ తమ్ముడిది కానీ ఐ మేడ్ షూర్ ఏంటంటే నేను ఎవరిది వాళ్ళకి చాయిసెస్ ఇచ్చేసాను అనమాట. సో మీ రూమ్లో మీకు ఎటువంటి కలర్ కావాలి, ఎందుకంటే బెడ్రూమ్ ఈజ్ అఫ్ కోర్స్ అగైన్ మోస్ట్లీ మనం ఉండే ప్లేస్ ఆర్ పీస్ఫుల్ ప్లేస్ అండ్ ఆల్. సో మీకు ఏ కలర్ కావాలి మీరే సెలెక్ట్ చేసుకోండి. బట్ షీట్స్ మాత్రం నేను మీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తే అందులోంచి సెలెక్ట్ చేయండి అని చెప్పాను అనమాట. సో అందులోంచి వాళ్ళు సెలెక్ట్ చేసిన కలర్లోంచి మళ్ళీ నేనే ఫైనల్ చేశాను అనుకో లాస్ట్కి. అంటే వాళ్ళకి పేరుకే ఆప్షన్ ఇచ్చా, తర్వాత ఫైనల్ చేసింది నేనే. సో ఇవి సెలెక్ట్ చేసుకున్నా నేను. ఐ రియలీ లవ్ దిస్ డిజైన్ అసలు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం, ఎవరికి తెలియని విషయం ఏంటంటే, సో బేసిక్గా ఇంట్లో ఎవరికైనా మాస్టర్ బెడ్రూమ్ మమ్మీ డాడీ ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు. కానీ మా ఇంట్లో మాత్రం మాస్టర్ బెడ్రూమ్ నాకు వచ్చేసింది. బికాజ్ నాకు ఉన్నటువంటి సామ్రాజ్యం చాలా పెద్దది, నా బట్టలు ఎక్కువ కాబట్టి. మై పేరెంట్స్ ఆర్ సో అమేజింగ్, దే డిడ్ంట్ ఈవెన్ లైక్ డిస్కస్ ఆర్ మేడ్ ఎనీ కంప్లైంట్స్. నీకు అదే ఉండాలి అని నాకు ఇచ్చేసారు అది. అండ్ ఇది ఇల్లు తీసుకున్నటువంటి మంచమే, నార్మల్గా తీసేసుకుందే. నాకు ఐరనింగ్ చేయడం అంటే
కోపం శుద్ధ చిరాకు, అసలు ఎక్కడ లేని ఫ్రస్ట్రేషన్స్ వస్తాయి. నన్ను ఎవరైనా ఇలా కూర్చొని దీన్ని రుద్దుతూ ఉండాలంటే నో వే, నేను నలిగిన బట్టలన్నీ వేసుకొని వెళ్తా. కానీ ఆ ఐరన్ డబ్బా మాత్రం ముట్టుకొని చాలా సీరియస్ వార్నింగ్స్ ఇస్తాను. ఐ హేట్ దట్ ఐరన్ డబ్బా. అందుకే నేను ఎక్కువగా నా బట్టలకి నేను స్టీమ్ ఐరనే యూస్ చేసుకుంటాను మ్యాక్సిమం. హ్యాపీగా ఇలా తగిలించేసేసి ఇలా పెట్టుకొని నేను వచ్చి మంచిగా వీడియో వాచ్ చేసుకుంటూ కూడా హ్యాపీగా స్టీమ్ చేసుకోవచ్చు. బద్ధకంలో కొన్ని సొల్యూషన్స్ ఎత్తుక్కోవాలి కదా మరి, అది సంగతి. సో నెక్స్ట్ స్టోరేజ్కి వెళ్ళిపోదాం. సారీ, స్టోరేజ్ కాదు, బేసిక్గా మా బ్రదర్ రూమ్కి వెళ్ళిపోదాం పదండి. అండ్ హియర్ వెల్కమ్ టు మై బ్రదర్స్ రూమ్. సో బేసిక్గా నేను ఇలా హోమ్ టూర్ చేస్తున్నాను సూర్య అని అంటే, అక్క నిజంగా చెప్పు, అది స్టోర్ రూమ్ అని చెప్పేసి డోర్ క్లోజ్ చేయక్క, నా రూమ్ చూపించుకో అని అన్నాడు. అదేంట్రా ఎంత బాగుంది, ఎప్పుడు నీట్గానే పెట్టుకుంటావుగా నా రూమ్ కంటే అంటే, కాదక్క వద్దులే అక్క, ఎందుకు ఒక పరువు తీసావు, నా పరువు తీయడానికి కాకపోతే నా రూమ్ నువ్వు హోమ్ టూర్ చేయడం అవసరమా అన్నాడు. ఈ వాంట్స్ మీ టు సే ఇది స్టోర్ రూమ్ అని డోర్ క్లోజ్ పెట్టాలంట. ఛాన్సే లేదు, నేను పరువు తీయడానికే ఉన్నా. ఓకే, మా తమ్ముడు నాతో లైఫ్లో ఏ విషయంలో కూడా అసలు కాంపిటీషన్కి రాలేదు ఇన్ ఆల్ దీస్ ఇయర్స్. ఐ మీన్ ఇట్, ఐ స్వేర్. చిన్నప్పటి నుంచి కూడా ఇది నేను మా మ్యూజిక్ చేసే టైం ఉన్నటువంటి బెడ్ అనమాట. అంటే ఇది సోఫా కమ్ బెడ్, దీన్ని పుల్ చేసేస్తే అది బెడ్గా అయిపోతుంది చూసారా, ఇది ఆ బెడ్. ఇది నా మా మ్యూజిక్ టైంలో నేను అప్పుడు నా కోసం కొనుక్కున్నటువంటి బెడ్. దాని తర్వాత నేను నేను పెద్ద బెడ్ చేయించుకున్నా. పాపం వాడు దీనికే అడ్జస్ట్ అయ్యాడు, ఏ రోజు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు తెలుసా. నాకు కొత్త బెడ్ కావాలి, నాకు కంఫర్టబుల్గా లేదు అని. ఈవెన్ పరుపు కూడా పాతదే. నా లిస్ట్లో నెక్స్ట్ ఇది ఉంది, మా తమ్ముడికి నేను మంచి బెడ్ గిఫ్ట్ చేయాలి అనేది. అండ్ పెద్దగా సామాన్లు ఎక్కువే ఉండవు, ఎక్కువ కనిపించినా కూడా వాడి ల్యాప్టాప్లు, వాడి ఫోన్స్, అండ్ ఆఫ్ కోర్స్ కుకీస్, బిస్కెట్ ప్యాకెట్లు బాగా దొరుకుతాయి వీడి రూమ్లో ఎప్పుడు వచ్చినా కూడా. ఈ కుకీస్ అనమాట, పిస్తా హౌస్ కుకీస్, ఇవి కంపల్సరీ దొరుకుతాయి వీడి రూమ్లో. ఫుడ్ అయితే పక్కా దొరికిద్ది ఏదో ఒకటి. అండ్ తమ్ముడికి యూకులేలీ ప్లే చేయడం ఇష్టము. ఆల్ దీస్ క్యూటీ థింగ్స్. సో దిస్ ఈజ్ మై బ్రదర్స్ రూమ్. అండ్ అగైన్ ఈ సెలెక్షన్ కూడా, కబోర్డ్స్ అన్నీ కూడా, ఇదైతే నన్ను అసలు ఇన్వాల్వ్ అవ్వనీలేదు బేసిక్గా. హీ వాజ్ సో స్టబర్న్ అండ్ హీ వాజ్ వెరీ పర్టికులర్, లైక్ లేదు నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు, ఐ విల్ సెలెక్ట్ దిస్ అని క్లియర్ నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాడు అనమాట. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, నాకు పని తగ్గింది అని అనుకున్నా. అయినా కూడా నేనే ఫైనల్ చేశాను తెలుసా, ఎవరికి చెప్పొద్దు. బట్ స్టిల్ ఇట్ వాజ్ హిస్ చాయిస్ దో. Now, yes, the main part, the best part, the amazing part, na bedroom. Come. Oh yeah. Before we getting into the bedroom, దీని గురించి కూడా మాట్లాడాలి. ఇది కూడా అగైన్ నాకు ఒక డ్రీమ్ మూమెంట్. ఈ టైల్స్ నేను వెతికి డిజైన్ చేంజ్ చాలా సర్చ్ చేసి సెలెక్ట్ చేసుకుంది. బికాజ్ నాకు ఇటువంటి మిర్రర్ పెట్టుకోవాలని కోరిక. ఏంటి ఇటువంటి కోరికలు కూడా ఉంటాయని మీరు అనుకోవచ్చు. బట్ ఎస్, దిస్ ఈజ్ మై ఫస్ట్ హౌస్ అండి. మాకు అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత నుంచి ఇది మా ఫస్ట్ ఓన్ హౌస్. ఆల్ దీస్ ఇయర్స్ మేము ఇన్ని సంవత్సరాలు చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా ఉండింది రెంట్ ఇంట్లోనే ఉన్నాము. సో మాకంటూ ఉన్న ఓన్ హౌస్ ఇది ఫస్ట్ కాబట్టి నేను ప్రతిదానికి చాలా స్పెసిఫిక్గా చాలా డీటెయిలింగ్గా కేర్ తీసుకున్నాను. నాకు ఇలాగ రస్టిక్ లుక్, ఇలాంటి ప్రింట్ ఉన్న మిర్రర్ పెట్టుకోవాలని ఎందుకు ఎప్పటి నుంచో చాలా డ్రీమ్ అనమాట. సో దీనికి మ్యాచింగ్గా నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దానికి మ్యాచింగ్గా నేను అగైన్ హ్యాండ్ వాష్ ఇది కూడా సింక్ కూడా సెలెక్ట్ చేసుకున్నా. కలర్ అగైన్ సింక్లో ఉండాలి అన్నట్టుగా. అగైన్ దిస్ ఫ్లో. Here it is. Welcome to Neha's kingdom. Ta-da! మ్యాక్సిమం నేను ఇంట్లో ఉన్నాను అని అంటే 90% నా బెడ్రూమ్లోనే ఉంటా. 10% ఆఫ్కోర్స్ మమ్మీ వాళ్ళతో మాట్లాడడానికి అండ్ ఆల్. బట్ ఫస్ట్ అయితే వెల్కమ్. వాష్రూమ్ అయితే నేను లోపల చూపించాను, కానీ వాష్రూమ్ కోసం నేను బడ్జెట్ సేవ్ చేసుకొని చేయించుకున్నాను తెలుసా. స్పెషల్గా నా వాష్రూమ్లో నాకు ఇలాంటి టైల్ కావాలి, మధ్యలో ఇలాంటి డోర్ ఉండాలి, నేను చాలా డిజైన్ చేయించుకున్న వాష్రూమ్ ఇది స్పెషల్గా. ఆ 3 వాష్రూమ్లు ఒక ఎత్తు, ఇదొక్క వాష్రూమ్ ఒక ఎత్తు. బికాజ్ వాష్రూమ్లో మనం చాలా ఎక్కువసేపు కూర్చుంటాము, చాలాసేపు. ఐ విల్ టేక్ మ్యాక్సిమమ్ టైమ్ ఇన్ ద వాష్రూమ్.
ఫేవరెట్ ప్లేస్ ఇన్ ద హౌస్ ఏది అని అంటే నేను వాష్రూమే అంట. అది నా ఇంట్లో అయితే. ఓకే, అండ్ ఇది నా డ్రెస్సింగ్ టేబుల్. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ హౌస్ ఈజ్ రియలీ ఫస్ట్ హౌస్ అండ్ వెరీ స్పెషల్. కాబట్టి అందులోనూ నేను తీసుకుంటున్న హౌస్ కాబట్టి నేను ప్రతి చిన్నదానికి చాలా డీటెయిలింగ్ వెళ్ళా. సినిమాల ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఎంత ఉందో నేను చెప్తూ ఉంటాను కదా, నాకు ఇలాంటి లైట్స్ ఉండాలి అనేది అగైన్ ఇట్ వాజ్ మై డ్రీమ్ మూమెంట్. చాలా సినిమాల్లో వాళ్ళు మేకప్ చేసుకుంటూ ఉంటుంటే మనం చూస్తుండే వాళ్ళం కదా, ముందుగా ఇలా లైట్స్ ఉండేవి వాళ్ళ ఇళ్ళల్లో. సో అది చూసి ఐ బాట్ దిస్. ఎస్, టడా! సో నాకు ఎప్పటి నుంచో కోరిక ఇలాగ లైట్స్ ఉండాలి, నేను ఇలా ముందు కూర్చొని మన మేకప్ రూమ్లలో ఉన్నట్టు కాకుండా మా ఇంట్లోనే నాకు ఇలా ఉండి నేను రెడీ అవ్వాలి అనేది. నేను చాలా వరకు నా షూట్స్కి కానీ ఈవెంట్స్కి కానీ నేను ఇంటి నుంచే రెడీ అయి వెళ్తాను అనమాట. బయటికి వెళ్ళి దానికంటే కూడా నేను ఇంట్లోనే నా అసిస్టెంట్ని, హెయిర్ డ్రెస్సర్ని పిలుచుకొని నేను ఇక్కడే రెడీ అయిపోతుంటా. సో దిస్ ఈజ్ మై నా డ్రెస్సింగ్ టేబుల్. అండ్ ఇది నా మేకప్ పౌచ్. ఓ యా, యూ హ్యావ్ ఎ ఫోటోగ్రాఫ్ హియర్ టూ. దిస్ ఈజ్ మీ అండ్ మై బ్రదర్, నేను మా తమ్ముడు. అండ్ ఇది ఏంటి తెలుసా, బర్త్డే రోజు. ఇమాజిన్ 2 కేక్స్ ఉన్నాయి, బట్ మేము ట్విన్స్ కాదు, వీఆర్ నాట్ ట్విన్స్. నాకు మా తమ్ముడికి 2 years గ్యాప్ ఉంది, కానీ మేమిద్దరం పుట్టింది ఒకటే రోజు, September 11th, సేమ్ డే. మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ September 11th తమ్ముడు పుట్టాడు అనమాట. సో ప్రపంచంలో మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి అని అంటారు కదా, సో అటువంటి మిరాకిల్ మేము ఒకటి. ఇమాజిన్ 2 yearsకి మా అమ్మ నాన్నకి ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని డబ్బులు సేవ్ చేశాను తెలుసా మేము. ఒకటే రోజు 2 పిల్లలు బర్త్డే అయిపోతే ఎంత బడ్జెట్ సేవ్ ఆలోచించండి. సో వీఆర్ గుడ్ కిడ్స్ అనమాట. అండ్ ఇది నేను ఎప్పుడైనా సపరేట్గా మీకోసం వీడియో చేస్తాను. నేను యూస్ చేసే కాస్మెటిక్స్ కానీ, నా మేకప్ కానీ, నా కలెక్షన్స్ అంతా, ఇయర్ రింగ్స్, మై యాక్సెసరీస్ అవన్నీ సపరేట్గా చేస్తా. అండ్ ఇందులో అన్నీ నేను ఇప్పుడే క్లియర్గా చూపించదలుచుకోలేదు, నో సీక్రెట్. ఇది మళ్ళీ నేను సపరేట్గా చేస్తా. నేను యూస్ చేసే కాస్మెటిక్స్ చాలా చాలా తక్కువగా ఉంటాయి, అందులోంచి ఇవి. బట్ ఒకటి సీక్రెట్ ఇప్పుడు రివీల్ చేస్తాను. అది ఏంటంటే వికో టర్మరిక్ నహి కాస్మెటిక్, వికో టర్మరిక్ WSO క్రీమ్. సారీ, నేను వికో టర్మరిక్ వాడతాను నా స్కిన్కి. ఎనీథింగ్ బయటికి వెళ్ళేది ఇప్పుడు కూడా నేను బేసిక్గా ఫేస్ వాష్ చేయగానే ఇమీడియట్గా అప్లై చేసి యూజ్ చేసేది కొన్ని సంవత్సరాలుగా వికో టర్మరిక్, ఇంకేమీ వాడను. అండ్ మాయిశ్చరైజర్ ఆఫ్ కోర్స్ కంపల్సరీ ఫుల్ బాడీ మాయిశ్చరైజ్ చేస్తా. అండ్ ఈ కింద 2 షెల్ఫ్లు కంప్లీట్గా మొత్తం జస్ట్ ట్రైలర్ చూపిస్తున్నాను, డీటెయిల్ వెళ్ళట్లేదు, మొత్తం యాక్సెసరీసే నిండిపోయి ఉన్న డబ్బాలు. ఓకే, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను. ఓకే, అండ్ వీటన్నిటి గురించి ఆఫ్కోర్స్ నేను అంటారు తర్వాత మాట్లాడదాం. ఒకసారి పైకి వెళ్ళిపోతాం అనమాట. ఇవన్నీ వీటిలో ఇంకా బయట ఉంటున్న చిన్న చిన్నవి అవన్నీ ఉంటాయి కదా, సో అన్నీ ఐక్య స్టోరేజ్ బాక్స్లోకి వెళ్ళిపోయాయి. బట్ ఇక్కడికి ఎందుకు నేను మాట్లాడడానికి వచ్చానంటే దీని గురించి మీకు తెలియాలి. ఈ బొమ్మ, ఇది నాకు ఎల్కేజీయో యూకేజీలో ఉన్నప్పుడు అనుకుంటా. దిస్ ఈజ్ మై ఫస్ట్ టెడ్డీ బేర్ ఆఫ్ మై లైఫ్. నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాతోటే ఉంది. నేను దగ్గర ఐ థింక్ నా 4th 5th క్లాస్ వరకు కూడా దీన్ని ఎప్పుడు పక్కన పెట్టుకునే పడుకునేదాన్ని అంట. ఇది లేకపోతే పడుకునేదాన్ని కాదంట. మా అమ్మ చాలాసారి అలవాటు పోవాలి దీనికి, ఇలా ఎడిక్ట్ అవ్వకూడదని పుల్ చేయడానికి ట్రై చేసినా కూడా నేను దగ్గరికి లాక్కునేదాన్ని అంట. సినిమాల్లో మనం వింటాం కదా అటువంటి స్టోరీస్ అవేవి. ఇది నాకు మా పెదనాన్న ఇచ్చిన గిఫ్ట్. మా అంజి పెదనాన్న నాకు మా అమ్మ నాన్న నిజం చెప్పాలంటే నాకు తర్వాత, ఎందుకంటే ఎక్కువగా నన్ను పెంచింది మా పెద్దమ్మ పెదనాన్నని. ఎందుకంటే నేను పుట్టిన 2 yearsకే తమ్ముడు కదా, అందులోనూ మా తమ్ముడు మంచి బొద్దుగా పుట్టాడు. సో వాడిని హ్యాండిల్ చేయడం కష్టం ఉండే. నేనేమో అడుగు లేయడమే లేటు, ఊరంతా తిరుగుతూ ఉండేదాన్ని. సో ఇట్ వాస్ సో డిఫికల్ట్ ఫర్ మై మామ్ టు హ్యాండిల్. సో మా పెదనాన్న ఇచ్చిన టెడ్డీ బేర్ ఇది. దిస్ ఇస్ వెరీ 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 స్పెషల్ అండ్ నేను ఐఎమ్ వెరీ ఇమోషనల్ టువర్డ్స్ దిస్ టెడ్డీ బేర్. చాలా కొంచెం దుమ్ముగా ఉంది, చాలా రోజులైంది పైకి ఎక్కించి.
మా ఇంటికి ఎప్పుడైనా ఎవరైనా చిన్నపిల్లలు వస్తే బేసిక్గా నా బొమ్మలు చూసి అక్క నాకు ఇది కావాలి, అక్క నాకు అది కావాలి అంటే ఎన్ని బొమ్మలైనా ఇచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కొనుక్కున్నవి ఇవన్నీ ఇస్తుంటా. ఆ ఒక్క బొమ్మ కోసం ఎంతమంది చిన్నపిల్లలు నాకు అదే కావాలని కూర్చుంటారు. నేను ఇవ్వను అని. మా అమ్మ ఏమో చిన్నపిల్లలు అడుగుతున్నారు కదా ఇచ్చేయని. ప్రసక్తే లేదు. వాళ్ళు ఏడ్చి గివి పెట్టినా పర్లేదు, నా బొమ్మ నేను ఇవ్వనని కూర్చునేదాన్ని అనమాట. సో ఇట్ ఈస్ దాట్ స్పెషల్ టు మీ. అండ్ దాట్ ఈజ్ అనదర్ వన్ మోర్ స్పెషల్ థింగ్. దట్స్ మై హెల్మెట్. కొత్తది. నేను ఎప్పటి నుంచో స్కార్పియన్ బ్రాండ్ హెల్మెట్స్ అనేవి నాకు చాలా చాలా ఇష్టమైన స్కార్పియన్ బ్రాండ్ హెల్మెట్స్ అవి. సో పర్సనల్గా జర్మనీ నుంచి నేను తెప్పించుకున్నాను ఆ హెల్మెట్. సో నా బైక్ గురించి మాట్లాడినప్పుడు అప్పుడు ఆ హెల్మెట్ గురించి మాట్లాడతా. అండ్ యా, ఎవ్రీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఈజ్ లైక్ మ్యాండేటరీ ఉండాల్సినటువంటి థింగ్ ఇది. సో ఆ లైట్ స్టాండ్, దిస్ ఈజ్ హియర్. అండ్ నా మాస్కులు, ఇవన్నీ నా స్టైల్ ఆఫ్ మాస్కులు మీరు చూసే ఉండుంటారు, నా ఫొటోస్లో తెలిసేవి కదా. నేను ఇలా నా మాస్క్ ఇది. ఐఎమ్ క్రేజీ అబౌట్ డిఫరెంట్ థింగ్స్. నాకు ఏదైనా మనం కొంచెం స్పెషల్ చేయాలి అని ఉండేది. నాకు మాస్కుల కలెక్షన్ ఇంత పెద్ద కిట్ ఉంది. ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇదే వచ్చేస్తున్నాను. ఐ విల్ జస్ట్ క్లోజ్ దిస్ డోర్. అయ్యయ్యో, ఇది కూడా ఓపెన్. నేను దీని గురించి చూపించాలని అనుకోలేదు అసలు, ఇప్పుడు రియలైజ్ అవుతున్నా. ఓకే, సో దిస్ ఈజ్ మై టు డూ లిస్ట్ థింగ్స్ అనమాట ఇవన్నీ. సో నో మోర్ ఎక్స్క్యూజెస్ అనేది నేను గట్టిగా పెట్టేశాను అక్కడ. బికాజ్ నిద్ర లెగోగానే డోర్ క్లోజ్ కనిపించేస్తుంది కదా. అండ్ ఇవన్నీ ఏంటంటే మై ప్లాన్. సో ఫస్ట్ యువర్ యూట్యూబ్ ఛానల్, సో నా యూట్యూబ్ ఛానల్ ఉండాలనేది. అండ్ నెక్స్ట్ నేను ల్యాప్టాప్ కొనుక్కోవాలని చాలా కాలంగా డబ్బులు కూడబెడుతూ ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక 8 years కూడబెట్టుంటాను ల్యాప్టాప్ మంచిది కొనుక్కోవడానికి. రీసెంట్గా లాస్ట్ ఐపీఎల్కి వెళ్ళే ముందు ఏప్రిల్లో కొనుక్కొని వెళ్ళాను. సో ల్యాప్టాప్ కొనేసా, చెక్. సో నెక్స్ట్ ఇప్పుడు నేను కొత్త GoPro 9 నాకు చాలా నచ్చింది, డిజిటల్ది. ఇట్స్ సో అమేజింగ్. అండ్ అది ఇన్ డెప్త్ కూడా, వాటర్ డెప్త్ కూడా చాలా హై చేశాడు. అండ్ ఇట్ ఇస్ సో స్టెబిలైజింగ్ చేశాడు కాబట్టి GoPro అది ఇంకా కొనలేదు, ఇట్ ఈస్ స్టిల్ దేర్. అండ్ GoPro గేర్ తీసుకోవాలి. అండ్ ఇయర్ పీస్, డాడీకి కొంచెం అంటే బికాస్ గ్రానైట్ ఫ్యాక్టరీలలో అదంతా వర్క్ చేసి వచ్చారు కదా, సో ఇయర్ ప్రాబ్లం వచ్చింది. సో కొంచెం వాయిస్ తక్కువగా అనిపించింది. సో దాని గురించి అడిగితే ఇట్స్ లైక్ రియల్లీ లిటిల్ ఎక్స్పెన్సివ్ అన్నారు. సో అది కొంచెం నేను హోల్డ్ ప్రయారిటీ లిస్ట్లో ఉంది, బట్ అది రాసుకున్నాను. అండ్ అమ్మకి మంచి బంగారు మంగళసూత్రం చేపించాలని నా కోరిక. ఎన్నోసార్లు దేర్ వర్ టైమ్స్ తను చాలా సింపుల్ జ్యువెలరీ పెట్టుకొని మాకు అది ఇది చాలా ఏవేవో కొనిస్తూ ఉండేది. సో నేను అనేది దాని అమ్మ ముందు నీ మంగళసూత్రంది ఎప్పుడో పాతది అప్పుడుది కదమ్మా చేసుకో అంటే, ఏమొద్దే నేను అది మేనేజ్ చేసుకుంటా, ఇప్పటికి బాగానే ఉంది కదా, నువ్వు తీసుకో అని నీకు నచ్చినవి కొనుక్కో బంగారం అని నాకు కొనిచ్చిన రోజులు ఉంది. కానీ సో అందుకే అది నా దృష్టిలో పెట్టుకున్నా. గ్రాండ్గా ఇప్పుడు కొత్త స్టైల్స్ వచ్చాయి కదా, చైన్ ఇలా వచ్చి ఇక్కడ మంచి స్టోన్ వర్క్ డిజైన్ ఒక సైడ్ ఉంటుంది, అలాంటిది అమ్మకు కొనించాలని నా కోరిక. సో అది ఇంకా లిస్ట్లో ఉంది. అండ్ బైక్, ఐ గాట్ ఇట్. సో Yamaha MT-15 నేను రీసెంట్గా కొనుక్కున్నాను. సో నా బైక్ కూడా లిస్ట్లో అయిపోయింది. నెక్స్ట్ ఇంకా టిక్స్ పెట్టుకుంటూ రావాలి టు గో. అన్ని వరుసగా ఫినిష్ చేయాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్లాన్స్లోకి వెళ్ళాలి. ఇవి ప్రయారిటీస్ అనమాట. అలా ఎప్పుడు లైఫ్లో ఉంటూ ఉండాలి, గుర్తు చేసుకుంటూ ఉండాలి, అలా ఎదురుగా పెట్టా. అండ్ నెక్స్ట్ మీరు ఇది చూసిన తర్వాతే ఇదేం పిచ్చే నీకు అని పక్కా అనుకుంటారు, నాకు చెప్పుల కలెక్షన్ మ్యాడ్. సో ఇవన్నీ నేను రెగ్యులర్గా ఎక్కువగా షూట్స్కి యూస్ చేసుకునే చెప్పులు ఆర్ షూస్, మోస్ట్లీ కామన్గా యూస్ చేసేవన్నీ. సారీ ఇంకా చాలా నీట్గా లేదు, అవి అలాగా పెట్టేసి వదిలేశాను. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అనుకోండి. అండ్ ఇక్కడ ఇది అగైన్ మళ్ళీ అన్నీ. సో నాకు బేసిక్గా నా చెప్పుల్ని కానీ షూస్ నేను ఎక్కువగా ఇలా ప్యాక్ చేసేసి పెడుతూ ఉంటాను అనమాట. మనం హోటల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ షూ కవర్లు ఇస్తారు కదా, అవి కొట్టేస్తూ ఉంటాం మనం, అయ్యయ్యో. సో అన్నీ చెప్పులు ఇవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నవి, నాకు ఎక్కువ ఇష్టమైనవి, ఎక్కువగా వాడేవి ఇలా ప్యాక్ చేసి పెట్టేస్తూ ఉంటాం బేసిక్గా అన్నీ. చూసారుగా కవర్స్లో అది పెట్టేసేసారు.
అండ్ ఇవన్నీ ప్యాక్ చేయడానికి లిటరల్గా మా తమ్ముడే హెల్ప్ చేశాడు నాకు. ఇవన్నీ ఇలాగ ప్రతి ఒక్కటి, ఇవి ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ బూట్స్ అనమాట. సో వీటిని సింగిల్ కవర్లో పెట్టి ఇలాగా. హీ ఈజ్ అమేజింగ్, ట్రస్ట్ మీ, మై బ్రదర్. నా చెప్పులు వాడు తుడిచి ప్యాకింగ్లు చేసి లోపల పెడతాడు హెల్ప్ చేయడానికి. సో అన్నీ హెల్ప్ నేను చూపించట్లేదు, నా బండారం బయటపడిపోద్దని. ఈ షెల్ఫ్ అండ్ ఈ షెల్ఫ్ మొత్తం నా స్పోర్ట్స్ క్లోత్స్ అనమాట. కంప్లీట్ 2 షెల్ఫ్ మొత్తం 2 ఉంటాయి, కంప్లీట్ స్పోర్ట్స్ క్లోత్స్ ఉంటాయి. ఇందులో నా హెయిర్ స్ట్రైట్నరు, కర్లర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఇందులో ఉన్నాయి. ఇవి మొత్తం నా టీషర్ట్స్, డైలీ వేర్, నైట్ డ్రెస్లు ఇవి మొత్తం. అది ఈ షెల్ఫ్ మొత్తం ఓన్లీ జాకెట్ అంటే బ్లేజర్సు, పైనుంచి కోట్స్ అవన్నీ ఉంటాయి. అండ్ యా, అగైన్ కమింగ్ టు దిస్ పార్ట్, ఇవి కూడా నేను చాలా సెలెక్ట్ చేసుకొని కొనుక్కున్నటువంటి టెక్స్చర్స్ అండ్ షీట్స్ అనమాట. అండ్ అగైన్ నా కోరిక, నాకు ఇలా స్లైడింగ్ డోర్స్ ఉండాలి మా రూమ్లో. నా బెడ్రూమ్లోకి వచ్చేసరికి నాకు ఇలా స్లైడింగ్వి ఉండాలి అనేది కోరిక. అగైన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సినిమాలలో ఇట్లా హీరోయిన్లు ఇలా అని పక్క కణంగానే ఇలాగ డ్రెస్సులు ఏలాడుతూ ఉండడం చాలా బాగుంటుంది కదా. సో అలా నా కోరిక, ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ దాట్ వే. అన్ని షెల్ఫ్లు చూపియా, ఇది ఒక్కటి చూపిస్తున్నా. సో దిస్ ఈజ్ లైక్ కైండ్ ఆఫ్ మై డ్రీమ్ థింగ్, నాకు ఇలా ఉండాలి అని. తర్వాత ఎప్పుడైనా వార్డ్రోబ్ టూర్ చేసినప్పుడు అప్పుడు చూపిస్తా. సో అగైన్ దీస్ ఆర్ ఆల్ అన్నీ హౌస్ఫుల్ తెలుసా. ఒక్క దగ్గర కూడా ఇట్లా ప్లేస్ లేదు. చాలా పిచ్చి బట్టలు, నాకు బట్టలు పిచ్చి. అండ్ ఎస్, నేను నా జిమ్నాస్టిక్స్ చేసే టైంలో చాలా యంగ్ ఏజ్ నుంచే నేను నేషనల్ మెడల్స్ రావడం కానీ జరిగింది. అండ్ మన JNTU యూనివర్సిటీకి కూడా కంటిన్యూ 3 years నేను మెడల్స్ తీసుకురావడం జరిగింది. సౌత్ ఇండియాలో హ్యాట్రిక్ కొట్టాను, 3 years నేషనల్స్ గోల్డ్ మెడల్ నేను కొట్టాను. సో నాకు చాలా సిచ్యువేషన్స్లో సన్మానాలు చేశారనమాట. అండ్ ఇది అలాగా ఒకసారి సన్మానం చేసినప్పుడు వేసినటువంటి దండ. Now coming to the point, this is my bed. నా బెడ్ నేను డిజైన్ చేయించుకొని నాకు కావాల్సిన విధంగా చేయించుకున్నటువంటి బెడ్ అనమాట. అగైన్ మా పొలంలో వచ్చినటువంటి టేక్ వుడ్ తోటి, నేను చెప్పాను కదా సోఫాకి ఎలా అయితే చేయించుకున్నామో అదే మళ్ళీ మా పొలంలో చెట్టులతోటే ఈ బెడ్ చేయించుకున్నాం. యాక్చువల్గా నా కోరిక ఏంటంటే పందిరి మంచం అంటారు చూసారా. పందిరి మంచం అంటే అక్కడ స్టిక్స్ వస్తాయి, మళ్ళీ ఈ కార్నర్లో స్టిక్స్ వస్తాయి కదా. సో అక్కడ కార్నర్ స్టిక్ వచ్చినప్పుడు నాకు ఐల్ షో యూ వెయిట్, ఇక్కడ కార్నర్ కూడా ఇక్కడ స్టిక్ వచ్చింది అంటే నేను బేసిక్గా ఈ ఎడ్జ్ పడుకుంటూ ఉంటా. నాకు టీవీకి ప్రాబ్లం అయిపోతుంది, టీవీ ముందు కరెక్ట్గా ఇక్కడ స్టిక్ వచ్చేస్తుంది. సో లాస్ట్ మినిట్లో చేంజ్ చేసుకొని ఇలా చేయాల్సి వచ్చింది. అండ్ మా రిలేటివ్స్ కానీ కజిన్స్ కానీ ఎవరు వచ్చి చూసినా కూడా ఈ బెడ్ని చంద్రముఖి బెడ్ అంటారు. నిజంగా ఐ మీన్ ఇట్, నేను పెట్టిన పేరు కాదు. చంద్రముఖి బెడ్ అని ఎందుకు అంటారంటే ఈ పరుపుని పైకి తేవడానికి దగ్గర 10 మంది పనిచేశారు. ఐ థింక్ 8 to 10 people నిజంగా తీసుకురావాల్సి వచ్చింది. Nobody could do it, lift it at all. Impossible. See, but చిన్న థింగ్ ఏంటంటే నాకు యాక్చువల్గా మంచం ఈ హైట్లో ఉండాలని కోరుకున్నా. అంటే ఇక్కడ ఇప్పుడు నేను పైకి నిల్చున్నాను కదా, ఈ హైట్లో ఉండాలి అని, అంటే కింద నీళ్ళ కూర్చుంటే ఇంకా ఇంత ఎత్తులో ఉండాలి అని. కానీ చేసే అతను దాన్ని సరిగ్గా చేయలేదు, అందుకనే సపరేట్గా మళ్ళీ నాకు ఇంత పొట్టిగా వద్దని ఇది పెట్టించుకున్నా. కానీ బట్ అదర్వైజ్ నాకు ఇష్టం లేదు, నో చాయిస్. పాపం ఆయన చేసేసిన తర్వాత ఆయన తిడితే నాకు ఏమొచ్చిద్ది, ఏమీ రాదు, బీపీ తప్పితే. సో ఇది నా బెడ్, ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద యూనివర్స్. ఎక్కడ ఏం తిరిగి ఎక్కడ ఏం చేసి వచ్చి ఎలా ఉన్నా కూడా ఈ బెడ్ మీదకి వచ్చి అలా పడుకుంటే హ్యాపీ స్లీప్ వచ్చేస్తుంది. అండ్ యా, మీకు విషయం తెలుసా, మా ఫ్యామిలీలో నాకు ఒక ముద్దు పేరుంది, నిద్రాదేవి అని. కూర్చున్నట్టే కూడా నేను నిద్రపోగలుగుతాను తెలుసా. ఇలా కూర్చొని ఇలా పెట్టుకొని ఐ కెన్ గో స్లీప్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే, ఎక్కడ ఏ టైంలోనైనా పడుకోగలను. నాకు అదే ఆలోచన వస్తుంటుంది, బామ్మో నేను ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వెళ్తే నా పరిస్థితి ఏంటి, అక్కడ పొద్దున 8 అవ్వగానే కుక్కలు మత్తుకు నేను పడుకున్నానంటే కుక్కలు అరుస్తారు, ఇంకా నేను ఎనీ టైం ఇలా ఉన్నదని ఇలా పడుకోగలుగుతా. ఇప్పుడు నేను నిద్రని అక్కడ ఎలా ఆపుకోవాలి దేవుడా, ప్లీజ్ నాకు ఈ ధైర్యాన్ని ఇవ్వు, నిద్రని మాత్రం ఆపుకోగలగాలి. దట్ ఈస్ బిగ్గెస్ట్ టాస్క్ ఫర్ మీ అబ్బా, నిజంగా బిగ్ బాస్ హౌస్లో నిద్రను ఆపుకోవడం
ప్లీజ్ కనిపించండి. ఇప్పుడు మీకు నిజం తెలిసింది కాబట్టి నవ్వుకోవద్దు, నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా ప్లీజ్. అండ్ నెక్స్ట్ నౌ మూవింగ్ ఆన్ టు నేను దీని గురించి చెప్పలేదు. సో నేను బైక్ నా హెల్మెట్ చెప్పాను కదా, దట్ ఈస్ వెరీ స్పెషల్ హెల్మెట్ అండ్ అక్కడ ఒకటి ఉంది. అండ్ ఇది కూడా నా బైక్ జాకెట్ అనమాట. దిస్ ఈస్ అగైన్ మై డ్రీమ్ మూమెంట్. కంప్లీట్ ఫుల్ ప్రొటెక్టెడ్, ఫుల్ ప్యాడెడ్ జాకెట్ అనమాట. ఎక్కడికక్కడ అన్ని ప్యాడెడ్స్వి ఉన్నవి, ఫుల్ సెక్యూర్. సో నేను బైక్ కొనుక్కుంటున్నాను అని ఇంట్లో చెప్పిన తర్వాత థింగ్స్ అండ్ ఆల్, మా తమ్ముడు నాకు ఇచ్చిన ఫస్ట్ వార్నింగ్, అక్క నువ్వు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లకు వెళ్తున్నా కూడా నువ్వు జాకెట్ వేసుకునే వెళ్ళాలి, బికాజ్ ఐ రియలీ వాంట్ యూ టు బీ సేఫ్. ఇది ఉంది అని అంటే ఏమీ అవ్వదు, యువర్ బాడీ అండ్ హెల్మెట్ ఎవ్రీథింగ్ విల్ బీ ప్రొటెక్టెడ్, సో యూ హ్యావ్ టు వేర్ అని ఇచ్చిన వార్నింగ్. నేను అగైన్ దీనికి చాలా ప్లాన్ చేసుకొని చాలా కూడబెట్టుకొని కొనుక్కున్నాను. సో వెరీ స్పెషల్. ఒకటే కదా మళ్ళీ ఇంత ఎక్స్పెన్సివ్, 2 3 మనకి సీన్ లేదు, అంత బడ్జెట్ లేదు. సో 1 జాకెట్స్ వెరీ స్పెషల్. నౌ కమింగ్ టు నా ఆస్తి చూపించబోతున్నా, నా సంపాదన, నా రియల్ ఆస్తిపాస్తులు. హియర్ దే ఆర్. దీస్ ఆర్ మై రియల్ ఆస్తులు. నా జీవితంలో నేను సంపాదించింది ఏంటి అని అంటే నేను ప్రౌడ్గా ఇదే చూపించుకుంటూ ఉంటాను. అండ్ ఇవన్నీ నా జిమ్నాస్టిక్స్లో వచ్చినటువంటి షీల్డ్స్ కానీ కప్పులు కానీ అవన్నీ. కానీ ఒక విషయం ఏంటంటే ఇవన్నీ జెన్యూన్గా హార్డ్లీ ఒక 20% అయ్యి ఉండొచ్చు, 20-25% షీల్డ్స్. మిగిలినవన్నీ ఎన్ని ఉన్నాయంటే మేము దగ్గర ఒక 5-6 హౌసెస్ మారాము. 5-6 హౌసెస్ మారినప్పుడు అవి తుప్పు పట్టిపోయి అవన్నీ బస్తాలో వేసి తీసుకెళ్లే వాళ్ళు కదా, బస్తాలలో ఇరిగిపోయేవి. ఎన్నిసార్లు ఏడ్చానో నేనైతే ఆ కప్పులు పట్టుకొని, అన్నీ ఇరగొట్టేశారు నావి, నేనేం చెప్పను అది ఇదని. బట్ వీ కాంట్ హెల్ప్ ఇట్. పాపం వాళ్ళు చాలా కష్టపడ్డారు. కానీ ఇవన్నీ నా జిమ్నాస్టిక్స్ రిజల్ట్స్ అనమాట. సో ఇప్పటికీ కూడా నేను లైఫ్లో ఎప్పుడైనా లో ఫీల్ అయినప్పుడు, డల్ అయినప్పుడు, అప్సెట్ అయినప్పుడు, లేకపోతే ఏంటి నా జీవితం ఎందుకు ఇలా అయిపోతుంది, అందరికీ మన అందరి లైఫ్లో ఆ డే కంపల్సరీగా ఉంటుంది ఆ సిచ్యువేషన్. సో ఎప్పుడైనా గదిలో ఇలా పడుకొని అలా గుర్తొచ్చినప్పుడల్లా ఒక్కసారి అలా పైకి చూసుకుంటాను. స్టిల్ దిస్ డే హ్యాపెన్స్ టు మీ వెరీ ఫ్రీక్వెంట్గా. వాటన్నిటిని చూసుకొని, నేహా చూడు అసలు నువ్వు లైఫ్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు, ఇంతవరకు రావడమే చాలా గ్రేట్ నేహా. నువ్వు ఎన్ని చిన్న ప్రైజెస్ యూ షుడ్ హావ్ సీన్. నా 1st క్లాస్ 2nd క్లాస్ ప్రైజెస్ అవి కూడా ఉండేవి అక్కడ. నువ్వు ఇంత అంటే ఇంత మంచి పేరు సంపాదించుకున్నావు, ఇంత ఆస్తులు సంపాదించుకున్నావు. సో ఇంకేం కావాలి లైఫ్లో? ఇంత చేసావు అని అంటే దిస్ ఇస్ జస్ట్ అ బ్యాడ్ ఫేస్, దిస్ ఇస్ జస్ట్ అ స్మాల్ బ్యాడ్ టైం. ఇది కూడా పోయిద్ది. కమ్ ఆన్, చియర్ అప్, నువ్వు నేషనల్ ఛాంపియన్వి, నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఇన్స్పైరింగ్గా ఉండాలి, చూడు నీకు ఎన్ని ప్రైజెస్ ఉన్నాయో అని నన్ను నేను బూస్ట్ చేసుకుంటూ ఉంటా. వాటిని చూసినప్పుడల్లా కమ్ ఆన్, యూ కెన్ డూ ఇట్, ఇవి చేయగలిగా, నువ్వు ఇంకా చేయాలి అని. సో దోస్ ఆర్ రియలీ లైక్ ఇప్పటికీ నన్ను చాలా పాజిటివ్ మైండ్ సెట్లో పెడుతూ ఉంటాయి ఈ ప్రైజెస్ అన్నీ. అండ్ మెడల్స్ ఉన్నాయి, అవి నేను తర్వాత ఇంత కుప్పకేసేసి ఉంటాయి అనమాట. నా మెడల్స్ అన్నీ, నా పేపర్ కటింగ్స్, నా జిమ్నాస్టిక్స్ రియల్ పేపర్ కటింగ్స్ అప్పట్లో వచ్చినవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ ఒక స్పెషల్ వీడియో చేస్తా ఫర్ షూర్ వెరీ సూన్. బట్ అదిదా మ్యాటర్ అబ్బా. దిస్ ఈజ్ మై హోమ్ టూర్. మా మమ్మీ డాడీ తమ్ముడికి నాకు ఇట్స్ వెరీ స్పెషల్ హౌస్. ఎందుకంటే ఆల్ దీస్ ఇయర్స్ మేము ఎప్పుడు రెంట్ హౌసెస్లోనే ఉన్నాం. దేర్ వర్ టైమ్స్ మేము సింగిల్ రూమ్లో కూడా ఉన్న రోజులు ఉన్నాయి మా లైఫ్లో. సో మా అమ్మ నాన్న వాళ్ళు కష్టపడుతూ, వాళ్ళు మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటూ, నేను వాళ్ళకి సపోర్ట్ చేయగలిగి, అంటే ఈ ఇల్లు కూడా అఫ్కోర్స్ మమ్మీ డాడీ వాళ్ళ షేర్ ఉంటే నేను అంతలేదు. సో అఫ్కోర్స్ ఒక షేర్లో తీసుకున్నాము, ఒక అండర్స్టాండింగ్లో. సో వెరీ స్పెషల్. అండ్ ఈ ఇల్లు తీసుకున్న వెంటనే నేను చేయించుకున్న టాటూ, ఐ వాంటెడ్ టు షో యూ దిస్ హియర్. దిస్ ఈజ్ మై టాటూ. హోమ్ ఈజ్ వేర్ లవ్ ఈజ్, దాని అర్థం. ఏదేమైనా, ఎక్కడున్నా, ఏం చేసినా, అసలు లైఫ్లో ఏమైపోయినా కూడా కమ్ బ్యాక్ హోమ్. దట్ ఇంటెన్షన్ ఆఫ్ ద టాటూ ఏంటి అంటే హోమ్ ఈజ్ వేర్ లవ్ ఈజ్ అనేది. ప్రపంచంలో మనం ఎక్కడ తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా, ఏదేమైనా కానీ చివరికి మనం చేరేది ఏంటి, పిట్ట గూటుకు చేరుతుంది అని అంటారు చూసారా. ఎక్కడ తిరిగినా కూడా ఆల్వేస్ కమ్ బ్యాక్ హోమ్, ఐ విల్ బీ బ్యాక్ హోమ్ అనే ఇంటెన్షన్కి నేను అవుట్ ఆఫ్ లవ్ అది నేను టాటూ చేయించుకున్నాను అనమాట. ఈ ఇల్లు తీసుకున్న వెంటనే మెమరీ లాగా. సో దిస్ ఈజ్ మై
హోమ్ టూర్. ఐ హోప్ యూ గైజ్ లైక్డ్ ఇట్. నేను చెప్పినట్టు ఇందాక అన్నీ స్టార్టింగ్ చాలా స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకొని కూడబెట్టుకుంటూ ప్లాన్ చేసుకున్నటువంటి ఇల్లు ఇది. ఇంకా చాలా అన్ఫినిష్డ్ థింగ్స్ ఉన్నాయి. యాజ్ ఐ సెడ్, ఇంకా ఫ్రిడ్జ్ తీసుకోవాలి, టీవీ తీసుకోవాలి, డైనింగ్ టేబుల్ తీసుకోవాలి, గార్డెన్ చేయించాలి, బాబోయ్ ఇంకా చాలా పనులు ఉన్నాయి. బట్ స్టెప్ బై స్టెప్, నిదానమే ప్రధానము. అండ్ ఐ హోప్ యూ గైజ్ లైక్ మై హోమ్ టూర్. అండ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండ్ కింద ఒక లైక్ పెట్టేసేయండి ఇఫ్ యూ లైక్ డిట్. అండ్ డూ సబ్స్క్రైబ్ అలా నేహాతో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. అంటిల్ దెన్, లవ్ యూ గైస్.